బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థం, సన్యాసం. ఈ 4 స్థానములు కూడాను 3 భాగములు దుర్వినియోగమే చేసుకుంటున్నారు, కానీ సద్వినియోగం చేసుకోవటం లేదు. All these 4 categories, the celibates, householder, the recluse and renunciants, are wasting 3 portions of the ఈ time. సద్భావములు ఏ విధంగా ఉపయోగిస్తారు? How are they making use of good సత్కర్మల్లో thoughts? ఎట్లా ప్రవేశిస్తాడు? How can they take the good action? సత్చింతలు ఏ విధంగా చేయగలడు? How can he entertain good thought? చేయలేకపోతున్నాడు. It's not possible to him. ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అహంకారం ఎదురుగా పెట్టుకొని ఈ ప్రయత్నంలో మూసిపోతున్నాడు. In fact, he makes every attempt, but it is the ego that comes on the way. కనుకనే మానవుడు మొట్టమొదట ఈ కాలమును పవిత్రం గావించుకునేటువంటి కర్మల్లో ప్రవేశించాలి. Therefore, man should undertake activity to sanctify the time given. దీనిని పురస్కరించుకునే భగవద్గీత కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు కదాచన. కర్మయందు నీ అధికారం ఉంటుండాలి. Therefore, Bhagavad Gita declares you have got every authority ఫల on నిమిత్తమై your నీవు action. భ్రాంతి పడవద్దు. Don't be carried away by ఫల it. నిమిత్తమై నీవు దుర్వినియోగం చేయవద్దు. Don't waste your time ఫలాన్ని based నీవు on the results. చింతించవద్దు. Don't think of the rewards. కర్మను ఆచరించు. Undertake action. అది ఏ నిజమైన డ్యూటీ ఈజ్ గాడ్. That's what's meant by duty is God.